ఈరోజు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా రోజు రోజుకి విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో యువత పెడదారిన పడుతూ అనేక రకాలైనటువంటి అక్రమాలు, అనైతిక కార్యక్రమాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఒక మాటలో చెప్పాలి అంటే టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, ఇది తెలుగు డ్రగ్స్ పార్టీ లాగా తయారైంది. టీడీపీ అబ్రివేషన్ మారిపోయింది. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఆయన రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ లోకేష్ వచ్చిన తర్వాత టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ కింద మార్చివేశారు. దీనికి పరాకాష్ఠ ఏమిటంటే ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి పుట్ట మహేష్ యాదవ్, సాక్షాత్తు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి డ్రగ్స్ పార్టీలో పాల్గొనడమే కాకుండా ఆయన కూడా డ్రగ్స్ తీసుకుని ఆయన కూడా పాజిటివ్ రావడం జరిగింది. ఇంతకన్నా దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా వక్రీకరించే ప్రయత్నం చేయొచ్చు. ఆర్గనైజ్ చేసింది కూడా ఈ మహేష్ యాదవ్ అనేటువంటిది ఈరోజు స్పష్టంగా అర్థమైంది. పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారించి పోలీసులు కూడా ప్రకటన చేశారు. ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి గ్రూపుగా అందరికీ టెస్టులు చేశారు కాబట్టి అక్కడ ఈయన తప్పించేటువంటి అవకాశం లేదు కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరికీ టెస్టులు చేశారు. టెస్టులు చేసిన వెంటనే ఈరోజు దానికి సంబంధించి డ్రగ్స్ పాజిటివ్ అని వచ్చింది. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ మహేష్ ఈరోజు డ్రగ్స్ సేవించి పాజిటివ్ తేలింది అంటే ఇటువంటి వ్యక్తి భారతదేశానికి సంబంధించి విధానపరమైనటువంటి, శాసనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి దేవాలయం లాంటి అతి పవిత్రమైనటువంటి పార్లమెంటులో సభ్యుడిగా కొనసాగేటువంటి హక్కు ఈ వ్యక్తికి ఉందా? ఇది అందరూ ఆలోచన చేయాలి. పెద్దలు ఆలోచన చేయాలి, రాజకీయ నాయకులు ఆలోచన చేయాలి, సమాజం ఆలోచన చేయాలి. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, పార్లమెంట్ సభ్యుడి నుంచి ఈరోజు రాజీనామా చేయించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక దారుణమైనటువంటి విషయం, ఈ మహేష్ అనేటువంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి దాని మీద పోలీసులు రైడ్కి వెళితే సాక్షాత్తు పోలీసుల మీదనే కాల్పులు జరిపారు. అంటే అగంతకుల మాదిరిగా, హంతకుల మాదిరిగా ఒక ప్రజాప్రతినిధి, పార్లమెంట్ సభ్యుడు వెళ్ళినటువంటి పోలీసు అధికారుల మీద నేరుగా కాల్పులు జరిపేయడం అంటే వీళ్ళు ఏ విధంగా, ఎంత బరి తెగించిపోయారు, ఏ విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. అయితే మాకున్నటువంటి సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు ఇప్పటికే రంగప్రవేశం చేసి ఈ మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నాడో ఈయన్ని తప్పించడానికి చంద్రబాబు నాయుడు హాట్ లైన్ రాజకీయాలు ప్రారంభించాడు అనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైతే మహేష్ యాదవ్ పట్టుబడ్డాడో తెలంగాణలో, హైదరాబాద్లో, అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రికి విడదీయరానటువంటి అనుబంధ సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. అందులో భాగంగా ఈ మధ్యనే రైతుల నోట్లో మట్టి కొడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో వరప్రదానం లాంటిది, దానిని నేను ఆపించి వేశాను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అని చెప్పి సాక్షాత్తు తెలంగాణ శాసనసభలోనే రేవంత్ రెడ్డి చెప్పాడంటే వీళ్ళ బంధం ఎంత బలంగా ఉంది అంటే ఎవరి కోసమైనా, రైతు ప్రయోజనాలైనా నేను త్యాగం చేస్తా రేవంత్ రెడ్డి కోసం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు హాట్ లైన్ రాజకీయాలకు పెట్టింది పేరు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఈ హాట్ లైన్ రాజకీయాలకి ప్రారంభించాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబుకు హాట్ లైన్ రాజకీయాలు నడపడం అనేటువంటిది ఆనవాయితీ అలవాటు కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీతో నడపగలరు, పక్కన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో నడపగలరు. గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.